ఇంట్లో ఎవిడెన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, ఇంటి పొలం డాక్యుమెంట్లు, ఇల్లు డాక్యుమెంట్లు, గోల్డ్, క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు టోటల్ అన్నీ ఉండేని ఈ పెన్ డ్రైవ్లో పెట్టాడు. సూసైడ్ నోట్లో రాశారమ్మా. నేను 16 రోజుల తర్వాత పోయినాక నేను ఇంటికి పోకుండా ఎంక్వైరీ చేస్తే సీతారామరెడ్డి వాళ్ళ అత్త, మా అమ్మ, బావమరిది ప్లస్ సీతారామరెడ్డి కంపెనీలో చేసే రమేష్ అని వాళ్ళ టీం లీడర్ ఉండమ్మా. ఈ నలుగురు ఎవిడెన్స్ మాయం చేశారనేది నాకు తెలిసిన విషయం. వాళ్ళకేం సంబంధం ఆఫీసులో? వాళ్ళకి ఆఫీసులో ఉన్న అతను రమేష్ అనే ఒక అతను, ఈ సీతారామరెడ్డి అత్త, మామ, బావమరిది ఈ నలుగురు కలిసి ఎవిడెన్స్ మాయం చేశారనేది నాకు తెలిసిన విషయం అమ్మా. అందుకని నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఆ ఇంటికాడికి వెళ్ళలేకపోయినాను. నేను వెళ్తే నేను మాయ చేశారని వాళ్ళు అంటారని ఇప్పుడు దాకా వెళ్ళలేదమ్మా. దాంతోపాటు ఈ విషయం ఎస్ఐ గారికి, సిఏ గారికి చెప్పానమ్మా. చెప్పాను, రాసిచ్చాను. రాసిస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఇది ఇంటి వారం, మేము రాకూడదు, ఏదన్నా ఉంటే మీ ఇల్లు, అది మీరు తాళం బాలు కొట్టుకోండి, లోపల పోండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంటారు. నేను ఆడు ఉంటే కదమ్మా హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఆల్రెడీ మిస్సింగ్ అయినాయి, ఆడుండే ఎవిడెన్స్ డాక్యుమెంట్లు అని తెలిసింది. అది అయిపోయిన తర్వాత ఏసీపీ గంగిరెడ్డి సార్ని కలిసినాను. గంగిరెడ్డి సార్ని కలిసిన తర్వాత బాగా స్పందించాడు. సీఏ గారితో మాట్లాడారు. నాకు 24 hours పట్టుకు రావాలో వాళ్ళు అన్నాడు. పట్టుకొచ్చారమ్మా.